వెంకటేశ్వర స్వామి వైకుంఠాన్ని వదిలి తిరుమల ఎందుకు వచ్చారనేది పార్ట్ 1 పెట్టాను కదా, ఇది పార్ట్ 2. లాస్ట్ వరకు చూడండి, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. లక్ష్మీదేవికి భృగు మహర్షిపైన కోపం వచ్చింది. మహావిష్ణువు మాత్రం మహర్షిపై కోపం ప్రదర్శించకుండా చిరునవ్వు చిందిస్తూ లేచి గౌరవంగా భృగు మహర్షికి నమస్కరించి, మీ పాదం అత్యంత సున్నితం, నా గుండె కఠినాతి కఠినం. నన్ను గుండెల మీద తాకడం వల్ల మీ పాదం ఎంత నొచ్చుకుందో, మీ పాదం ఇలా ఇవ్వండి, దానిని మర్దన చేసి నొప్పిని తగ్గిస్తా అని చెప్పి భృగు మహర్షి కాలిలో ఉన్న అహంకారం అనే కన్నుపై వేలిని ఉంచి బలంగా నొక్కి చితిమి వేశారు. అహంకార నేత్రం చితికిన వెంటనే భృగు మహర్షి కోపం అలా మాయమైపోయింది. మహర్షి విష్ణుమూర్తికి నమస్కరించి, నీవే ఉత్తమమైన దైవం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి గంగానది దగ్గర యజ్ఞం చేస్తున్న మహర్షులతో ఈ విషయం చెప్పాడు. దేవతలందరిలోనూ విష్ణువు గొప్పవాడు. భృగు మహర్షి చేసిన పనికి విష్ణువు ఏమీ అనకపోవడంతో అలిగిన లక్ష్మీదేవి, నాకు అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి వెంటనే వదిలి కరవీరపురానికి వెళ్ళింది. అప్పుడు కరవీరపురి, ఇప్పుడు కొరహాపురి. లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణుమూర్తికి శరీరం లేని ఆత్మల దుఃఖించి ఆమెను వెతుక్కుంటూ భూమిపైకి వస్తారు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ సువర్ణముఖి నది తీరంలో ఉన్న వెంకటాద్రి చేరుకుంటారు. ఒక చింత చెట్టు కింద పుట్టను చూసుకుని అందులో తలదాచుకుంటాడు విష్ణుమూర్తి. విష్ణువుకి ఆకలి వేస్తుందని బ్రహ్మ ఆవు రూపంలో మారి విష్ణువుకి పాలు ఇస్తారు. విష్ణుమూర్తికి ఆవు పాలు ఇవ్వడంతో ఆకలి తీరుతుంది. అది చూసిన ఆవుల కాపరి ఆవుపైకి గొడ్డలు విసురుతాడు. తనకి ఆకలి తీర్చిన ఆవుకు ఏమీ కాకూడదని విష్ణువు అడ్డుకుంటే విష్ణువు తలకి దెబ్బ తగులుతుంది. తగిలిన వెంటనే రక్తం చిమ్ముతుంది. భూమిపైకి వచ్చిన ఎవరైనా కష్టం ఉంటుందని చెప్పడానికి స్వామివారికి కూడా గాయం అవ్వడం ఒక నిదర్శనం. వెంకటాద్రి పైన తిరుగుతూ లోకంలో జరుగుతున్న పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు వెంకటాద్రి కొండపైన వరాహస్వామికి ఎదురుపడతారు. అప్పటి వరకు వెంకటాద్రి కొండ వరాహస్వామి ఆ దినంలో చూసి, ఎవరు నువ్వు, నా కొండపైన ఎందుకు తిరుగుతున్నావని అడిగారు. జరిగిన అంతా వరాహస్వామికి చెప్పి, నీ అనుమతి లేకుండా ఈ కొండపైన కొంతకాలం నివాసం ఉన్నాను. ఇంకా చాలా కాలం ఈ కొండపైన నేను ఉండాల్సి ఉంటుంది. కలియుగంలోని పుణ్యాత్ములను రక్షించవలసి ఉంది. నన్ను ఈ కొండపైన ఉండడానికి అనుమతి ఇవ్వమని వరాహస్వామిని అడుగుతారు వెంకటేశ్వర స్వామి. వరాహస్వామి వెంకటేశ్వర స్వామితో, తప్పకుండా ఉండవచ్చు ఈ కొండపైన, కానీ ఈ కొండపైన ఉండడానికి నాకు తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది అంటారు. నా దగ్గర ఇవ్వడానికి ధనం లేదు, ఎందుకంటే నన్ను ధనదేవత లక్ష్మీదేవి వదిలి కులహాపురిలో ఉంటుంది. అందుకు ఇక్కడ ఉండడానికి అనుమతిస్తే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుని నీకు నైవేద్యం పెట్టిన తర్వాత నా దగ్గరికి వస్తారని వెంకటేశ్వర స్వామి చెప్పారు. అందుకు వరాహస్వామి సరే అన్నారు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోకి 1K వ్యూస్ 70 లైక్స్ వస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది.